నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. హుస్నాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని మంగళవారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 82 కోట్ల రూపాయలతో అధునాతన భవన నిర్మాణం జరుగుతుందని, టూరిజం కోసం మహాసముద్రం గండి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. గౌరవెల్లి కాలువల పనులకు భూసేకరణ జరుగుతుందని, రైతులందరూ సహకరించాలని అన్నారు. హుస్నాబాద్ ఆసుపత్రిలో ప్రస్తుతం 8 మంది డాక్టర్లు ఉన్నారని, జిల్లా కేంద్రంగా 250 పడకల హాస్పిటల్ కాబట్టి 38 మంది డాక్టర్లు ఉంటారని అన్నారు. హుస్నాబాద్కు నర్సింగ్ కాలేజ్ తేవడానికి చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఆసుపత్రిగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. క్యాన్సర్ ప్రారంభించడానికి పొన్నం సత్తయ్య ట్రస్ట్ ద్వారా మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులు, స్టీల్ పాత్రలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని రంగాలలో హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నీ పేరును విన్నావు, ఉద్యమాల వీరుడని పోరును గన్నావు. కత్తిలోంటి లీడరు అని తెలుసుకున్నావు, కరీంనగర్ పులిబిడ్డని పిలుసుకున్నావు. కాంగ్రెస్ జెండెత్తి నీతో కదిలొస్తున్నాం. తెలంగాణ తోడు బిడ్డ అన్నా పొన్నావు, నా కలిగడుపుల్లో నీవే సత్తన్నావు. గర్జించిన బహుజన సింగం నీవన్నా, గరీబోళ్ళ లీడరువే ప్రభాకర్ అన్నా. ముద్దాడిన రైతన్న ఇంట పుట్టినవు, మధ్య తరగతి బతుకుల బాధలు పసిగట్టినవు. చిన్ననాడు ఎన్నో పోరాటాలను చేసినవు, ఎన్ఎస్యుఐ దళపతిగా కొత్త చరిత్ర రాసినవు. నమ్మిన సిద్ధాంతం ఏనాడు విడువలే, ప్రత్యర్థుల కుట్రలకి సుమంత చడువలే. నీ మాటల తోటై పేలిన వేట కొడువలే. తెలంగాణ తోడు బిడ్డ అన్నా పొన్నావు, నా కలిగడుపుల్లో నీవే సద్దన్నావు. గర్జించిన బహుజన సింగం నీవన్నా, గరీబోళ్ళ లీడరువే ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం 4 జిల్లాలకు మధ్యలో ఉన్నటువంటిది. ఇటు కరీంనగర్కు, అటు సిద్దిపేటకు, అటు హన్మకొండకు, ఇటు జనగామ. ఈ ప్రాంతం అభివృద్ధి అయి ఆ 4 జిల్లాల పరిధికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి అన్ని రకాలుగా హుస్నాబాద్కు వచ్చే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ఆకాంక్ష. దానిలో భాగంగానే కరీంనగర్కు రాజీవ్ రహదారి వరకు మనం 4 లైన్ రోడ్ శాంక్షన్ చేసుకున్నాం. టెండర్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది, ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. హుస్నాబాద్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్నీ కూడా సింగిల్ లైన్, డబల్ లైన్ రోడ్డుగా లేదా డబల్ లైన్లు 4 లైన్గా ఇట్లా అభివృద్ధి, రోడ్లకు సంబంధించిన అభివృద్ధి కూడా చేసుకునేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా టూరిజంకి సంబంధించి కూడా మనం ఎల్లమ్మ చెరువుతో పాటుగా మహాసముద్రం వంటి, అదేవిధంగా ఒక అర్బన్ ఫారెస్ట్రీకి సంబంధించిన ఒక పార్కు తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఎల్లమ్మ చెరువుతో పాటుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించిన పోర్టును పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. మహాసముద్రం గడ్డికి సంబంధించిన 10 కోట్ల కూడా తొందరలోనే జీవో వస్తుంది. ఎల్లమ్మ చెరువు పనులు కొనసాగుతూ ఉన్నాయి.
ఇది కాక పారిశ్రామికంగా కూడా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే గౌరవేలికి సంబంధించిన కాలువల భూసేకరణ జరుగుతోంది. దానికి అందరూ సహకరించాలి. అనేక సందర్భాల్లో జాగా పోవడం ఇబ్బంది అనిపించిన ఆ కాలువల కొరకు భూసేకరణకు సంబంధించి అందరూ సహకరించాలి. రైతాంగం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేరు పేరున కూడా. ఈ సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే భాగంగా వైద్యపరంగా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి మరి ఇప్పటికే 100 పడకలు ఉన్న ఆసుపత్రిని ఇంకొక 150 పడకల ఆసుపత్రి చేసి అంటే 250 బెడ్ హాస్పిటల్ను ఇక్కడ చేయడానికి మనం దామోదర రాజనరసింహ గారిని పిలిచి శంకుస్థాపన చేసుకున్నాం. దాని కొరకు 82 కోట్ల రూపాయల జీవోను కూడా విడుదల చేసుకొని టెండర్ అయిపోయి పనులు స్టార్ట్ అవుతున్నాయి. పాత అన్ని కూడా వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదంతా తీసేసి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హుస్నాబాద్కు సంబంధించి 8 మంది డాక్టర్లు ఉంది, 8 మెంబర్స్. ఒక నెల రోజుల లోపల నెల లేదా 45 రోజులు పోస్టింగ్ అయిపోయి వాళ్ళు జాయిన్ అయ్యేంత లోపల ఇంకొక 38 మంది డాక్టర్లు. ఇదొక మహత్తరమైన మార్పు. ఎందుకంటే 250 బెడ్ హాస్పిటల్లో సిద్దిపేట తర్వాత ఈ జిల్లా సిద్దిపేట జిల్లాకు, కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ జిల్లా హెడ్క్వార్టర్ తర్వాత మళ్ళీ ఇక్కడనే, హన్మకొండ తర్వాత హన్మకొండ తర్వాత ఇక్కడనే, జనగాం తర్వాత జనగాం. అంటే జిల్లా కేంద్రాలు తప్ప మళ్ళీ 250 బెడ్ హాస్పిటల్ ఎక్కడ లేదు. 250 బెడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇది 250 బెడ్ హాస్పిటల్గా సివిల్ సర్జన్స్ స్పెషలిస్టులు 13 మంది కొత్తగా మనకు శాంక్షన్ అయినరు. అంటే ఇక అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ ఇంక్లూడింగ్ రేడియాలిస్ట్. దీని షీట్ మీకు ఇస్తాను, కంప్లీట్ డాక్టర్ చదువుతారు నా తర్వాత ఒకసారి ఎవరెవరు వస్తారు అనేటువంటి దాని నోట్ ఇస్తాం అందరికీ. దాని తర్వాత డిప్యూటీ సివిల్ సర్జన్స్ 4 స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు 21 మంది, మొత్తం 38 మంది తోటి ఇదంతా కూడా పేషెంట్లు ఎక్కడ కూడా అధైర్యపడకుండా వచ్చి మంచి హైదరాబాద్ లాగా వేరే జిల్లా కేంద్రాల్లాగా ఉండే విధంగా చికిత్స చేసుకునేటువంటి ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకవైపు డాక్టర్ సర్వీస్. దీనికి అనుగుణంగా ఈ ప్రాంతంలో నేను ఇంతకు చెప్పినట్టు అన్ని గ్రోత్ అయ్యి ఎడ్యుకేషను, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, టూరిజము, ఇండస్ట్రీ, ఇరిగేషను అయినప్పుడు మెడికల్ కూడా అదొక పార్ట్ కాబట్టి దానిలో భాగంగా ఇది జరుగుతోంది. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మనం డాక్టర్ గారి సూచన మేరకు ఇచ్చిన రిప్రజెంటేషన్, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఆ యొక్క 250 బెడ్ ఉండే స్టాండర్డ్స్ దాని ప్రకారంగా స్టాఫ్ సంబంధించి కూడా ఇది అప్పుడు బిల్డింగ్ కట్టినారు కానీ క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ చేయలేదు. దాని ప్రకారంగా క్యాడర్ స్ట్రెంత్, దీని తదుపరి కూడా ఇంకా నర్సింగ్ సేవలను విస్తృతపరచడానికి నర్సింగ్ సంబంధించి కానీ అవసరమైతే భవిష్యత్తులో 250 బెడ్ హాస్పిటల్కి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చినట్లయితే హాస్పిటల్ సర్వీసెస్ ఎప్పుడు 24/7 ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్లానింగ్ చేస్తాను. రిప్రజెంటేషన్ చేసిన చెప్పినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ అటాచ్ చేస్తుంది. ఇవాళ కూడా ఇక్కడ ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. నా ఉద్దేశము ఈ ప్రాంతంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే వందల వేల మంది క్యాన్సర్ చనిపోతుంటే ఇలా స్టీల్ బ్యాంక్ పేరు మీద ప్లాస్టిక్ని అవాయిడ్ చేసే ప్రయత్నం ఒక మనం నియోజకవర్గం మొత్తం మహిళా సంఘాలు 276 సంఘాలకు సంఘం యొక్క సంఖ్య బట్టి 300 సంబంధించి 400, 500 కిట్స్ 13 రకాల వస్తువులతో కిట్స్ ఇచ్చినాం. దాని తర్వాత 540 హోటళ్లలో టీ గ్లాసులు ఇచ్చినాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంది, మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హుస్నాబాద్ కూడా ఆరోగ్యంగా నెంబర్ 1 ఉండాలి అనేటువంటి ఆలోచన. హుస్నాబాద్ ఆరోగ్యపరంగా ఇక్కడ కూడా ఓపెన్ జిమ్స్ కడతాం. ప్రతి ఊర్లో బరాబర్ ఉంటుంది ఓపెన్ జిమ్. పిల్లలకు సంబంధించి కూడా స్పోర్ట్స్ గ్రౌండ్లో మనం రేపు పొద్దున నాకు తెలిసి ఓ నెల రోజుల లోపల ఎప్పుడో ఏ క్షణంలోనైనా మనకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా, ఈ పిల్లలు ఈత కొట్టి బాయిలర్లు చనిపోతుంది కాబట్టి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా శాంక్షన్ అవుతుంది. ప్లస్ ఆ స్టేడియంకి సంబంధించిన ఆ ల్యాండ్ డిస్ప్యూట్ను రెవెన్యూ స్థానిక నాయకత్వంతో చర్చించి పరిష్కరించడం, వాళ్ళకి సంబంధించి కూడా స్థల సేకరణ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి దాని ఎక్స్పాన్షన్ కూడా స్టేడియం ఎక్స్పాన్షన్ కూడా అవుతుంది. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే గేమ్స్ కావచ్చు, ఇటు మెడికల్ పరంగా కావచ్చు, లేకపోతే ఊర్లలో ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, ఎవరైనా కూడా అంటే వ్యవసాయం చేసుకుని అందరు కష్టపడేవాళ్ళు కానీ కొంత లేడీస్ కానీ ఎవరైనా ఇళ్ళలో ఉండేటోళ్ళు అటువంటి విధంగా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు 82 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా కాంట్రాక్టర్ దాని ప్లాన్ కొరకు రాగానే చేస్తూ ఉన్నాడు.
అట్లే రోడ్ ప్లాంటేషన్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ పోల్ షిఫ్టింగ్ కూడా పేమెంట్ అయిపోయింది. దీంతో పాటుగా కొత్త చెరువు, దాని తర్వాత కొత్త చెరువులు అభివృద్ధికి సంబంధించి అయితే పల్లె చెరువు ఇప్పటికే 2 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ చేసుకున్నాం. అది కూడా 8.5 కోట్లతో ప్రతిపాదన జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సార్ నేను ప్రతిపాదన చేస్తాను. ఒకవేళ ఏదో ఒకటెక్కడన్నా కారణం మీద ఆగిపోతే దానికి ఎవరు అనడానికి లేదు. మా ప్రయత్నంలో ఎక్కడ కూడా అన్ని రంగాల భవిష్యత్తులో పెండింగ్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్ కూడా దాన్ని ప్రోగ్రెస్లోకి తెస్తాం. ఇప్పుడు దీపావళి దాకా ఇక్కడ రోడ్ల మీద పెట్టేటువంటి వాళ్ళు టైం అడిగారు. వాళ్ళ తర్వాత అందరినీ అక్కడ కట్టేటువంటి మార్కెట్ షిఫ్ట్ చేసి వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ యాక్సిడెంట్స్ను నివారించే కార్యక్రమం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా హాస్పిటల్ యొక్క పనులను కొంత వేగవంతం చేయడానికి వచ్చినాం. ఒక్కసారి అందరిని చూసిపోయినట్టయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చిన ఈ ఆసుపత్రి రాను అన్ని రకాలుగా అన్ని వసతులతోటి అన్ని హంగులతోటి ఓన్లీ సుందరమైన భవనమే కాదు, అందులో మంచి అనుభవజ్ఞులైన డాక్టర్ల నియామకాలతో పాటుగా ముందుకు పోయేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. ఆర్థో, పల్మనరీ మెడిసిన్, డెర్మటాలజీ, pathology, ophthalmology, radiology, general medicine, general surgery, pediatrics, gynecology, anesthesia, forensic medicine, and general GDM, CSRM. ఆ కన్స్ట్రక్షన్ రావాల్సిన సార్ ఇప్పుడే తెప్పిస్తాను ఇక్కడ తెలియనే వస్తారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది. టైం దాన్ని మీరు చూస్తుంటే ఇవాళ డేట్ రాసుకొని దాని ఎంత స్పీడ్ అయిపోతుందో చూసుకొని కన్స్ట్రక్షన్ కూడా